నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశానికి ధరణి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందన్న సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి నుంచి ధరణి పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రైతు బంధు కొనసాగుతుందని స్పష్టం చేసిన కేసీఆర్ వీఆర్ఓల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఎంసెట్లో కీలక మార్పులు ఇంటర్ వెయిటేజీ రద్దు కనీస అర్హత మార్కుల్లో సడలింపు కొత్త సెక్రటేరియట్ పనులను దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ 610 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కోవిడ్ వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని హామీ వ్యాక్సిన్ నిల్వకు 28,000 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి ఉల్లి ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటన 1,00,000 టన్నుల ఉల్లిని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్న నరేంద్ర సింగ్ తోమర్ వివరాలు రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఆన్లైన్ ద్వారా భూముల క్రయ విక్రయాలను నిర్వహించేందుకు రూపొందించిన ధరణి పోర్టల్ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి గ్రామం నుంచి ధరణి పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది తాను దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లిలో ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి సిఎస్ సోమేష్ కుమార్తో పాటు పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ధరణిపై సందేశం ఇచ్చారు రైతుల భూములకు పూర్తి రక్షణ ఉండేలా రెవెన్యూ సేవలను సులభంగా పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రంలోని భూములకు రక్షణ కల్పించేందుకే ఈ పోర్టల్ను రూపొందించామన్నారు ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరంగా పారదర్శకంగా ఉండే విధంగా ఆన్లైన్ చేశామన్నారు కొత్తగా జరిగే భూముల క్రయ విక్రయాల నమోదు కోసం 15 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు ధరణి పోర్టల్ రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ధరణి పోర్టల్లో 99% సాంకేతిక సమస్యలు రాకుండా రూపకల్పన చేశామన్నారు భూముల యొక్క రికార్డులన్నీ 1,45,58,000 ఎకరాల భూములు నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు అన్ని రకాల రికార్డులు క్లీన్ అయ్యి అన్ని రకాలుగా చేయబడి 1,45,58,000 ఎకరాల భూములు ఇలా ధరణి జాబితాలో ధరణి వెబ్సైట్లో దర్శనమిస్తా ఉన్నాయి ఈ 1,45,58,000 ఎకరాల భూముల వివరాలు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు మూడుచింతలపల్లిలో నేను ప్రారంభించిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా లండన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు రష్యాలో కావచ్చు భారతదేశంలో ఢిల్లీలో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎక్కడున్న వాళ్ళైనా సరే చూసుకోవచ్చు ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితులలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు ఏది పడితే జరగడానికి వీలు లేదు ప్రభుత్వ భూములు ఎండోమెంట్ భూములు వక్ఫ్ భూములు అటవీ భూములు అన్నీ కూడా ధరణి పోర్టల్లో ఉంటాయి కానీ ఆటో లాక్లో ఉంటాయి ఎంఆర్ఓ గారు ఓపెన్ చేద్దామన్నా అది ఓపెన్ కాదు జిల్లా కలెక్టర్ ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కాదు ఏరాపేరు జరగడానికి ఎటువంటి పరిస్థితులలో కూడా వీలు లేదు ఈ విధంగా ఇంత పకడ్బందీగా ఈ పోర్టల్ ఉంటుంది ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ట్రంలోని 570 ఎంఆర్ఓ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారతాయని ముఖ్యమంత్రి తెలియజేశారు గతంలో మ్యూటేషన్ కోసం ప్రజలు కార్యాలయాలు అధికారులు చుట్టూ తిరిగేవారని ఇక నుంచి ఆ అవసరం ఉండదని ఆయన చెప్పారు ఈ సందర్భంగా రైతు బంధు పథకంపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు రైతు బంధు ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ కేంద్రం నుంచి జీఎస్టీ కింద వచ్చే నిధులు ఆగిపోయినప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగవని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు ముఖ్యంగా రైతు బీమా ఆపలే రైతు బంధు కూడా ఆపలే మొన్న వేసినాం లాస్ట్ టైం 48 గంటలలో మొత్తం 58 లక్షల మంది రైతులకు వేసినాం వచ్చినాయి కదా మీ అందరు కూడా అట్లనే నిన్నయాల జర కొంత దమ్ము తీసుకుంటాం తెలంగాణ రైతాంగం కొద్దిగా ఫ్రీ కరెంట్ వచ్చి కొంచెం నీళ్లు వచ్చి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు పడి
ఇప్పుడిప్పుడే కొద్దిగా తేట పడుతున్నాం. నేను కోరేది ఏంది, రైతుకు బాకీలన్నీ తీరిపోవాలి. ఆయన సొంత పెట్టుబడి ఆయనకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇవాళ శక్తిని వాళ్ళకి బట్టి ఆయన బ్యాంకులో ఉండాలి. అట్లా అయినాడే బంగారు తెలంగాణ. మిషన్ భగీరథ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1గా ఉందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సాదా బైనామాల గడువు మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అతి త్వరలో వీఆర్ఓల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్న సమయం కన్నా ముందే వేగంగా గాడిలో పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ నెలకొన్నప్పటికీ 2024 నాటికి భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ తాజా నిర్ణయాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలు వృద్ధి రేటును పెంచేందుకు, అలాగే ఉత్పాదక వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. భారత్ పెట్టుబడుల కేంద్రంగా, ఉత్పాదక కేంద్రంగా అన్ని దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది అమెరికా నుంచి మన దేశానికి 154 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు, బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్ను అనుమతించడం, అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం, పౌర విమానయాన రంగంలో నిబంధనలను సడలించడం తదితర చర్యల వల్ల భారత్పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోందని అన్నారు. కోవిడ్-19 గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే భారత్లో కోవిడ్ మరణాల రేటు అతి తక్కువగా, రికవరీ రేటు ఎక్కువగా నమోదవుతోందని ప్రధాని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని మోదీ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరికీ అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ను నిల్వ చేయడానికి దేశంలో 28,000 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని మోదీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనపనార పరిశ్రమను ప్రోత్సహించేందుకు జనపనార సంచుల వాడకం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి ఆహార పదార్థాల ప్యాకేజీ 100% జూట్ బ్యాగుల్లోనే వినియోగించడంతో పాటు 20% చక్కెరను గోనె సంచుల్లోనే సరఫరా చేయాలని నిర్ణయించింది. చెరకు రైతులకు లబ్ధి చేకూరేలా ఇథనాల్పై ధరను 5 నుంచి 8% పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇథనాల్ ధరను లీటర్కు ₹3.50, బి హెవీ రకం ఇథనాల్ లీటర్ ధరను ₹3.35, సి హెవీ రకం ధరను లీటర్కు ₹2 పెంచాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. ఇటీవల భారత్ జపాన్ల మధ్య కుదిరిన ఒప్పందాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు జావడేకర్ తెలిపారు. दूसरा होता है इथेनॉल बी हेवी, उसकी प्राइस रहेगी ₹57.61, ₹57.61, और सी हेवी की कीमत रहेगी ₹45.69 कि 100% खाद्यान्न, 100% खाद्यान्न के लिए पूरी बैगे जूट की आएगी, और शक्कर के लिए 20% शक्कर जूट के बैग में पैक होगी. इससे जूट के खेती को, जूट के उद्योग को बढ़ावा मिलेगा, मजदूर रोजगार मिलेगा, किसानों का फायदा होगा. आज 4 लाख से ज्यादा किसान जूट के खेती में मजदूर काम करते हैं और हजारों किसानों की ये खेती है. ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నవంబర్ 3న మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ రోజు ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1,00,000 టన్నుల ఉల్లిని రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో పాటు ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించామని, ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసేందుకు వీలు కల్పించామని తోమర్ తెలిపారు. ఎంసెట్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ 2020 అర్హతా ప్రమాణాలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కనీస అర్హత మార్కులను తొలగించింది. 45% మార్కులకు బదులుగా ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ప్రవేశానికి అర్హులని తెలిపింది.
కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఎంసెట్లో అర్హత సాధించిన అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో 45% మార్కుల అర్హతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ర్యాంకులు కోల్పోయారు. ఈ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సచివాలయ నిర్మాణ పనుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లంజీ కంపెనీ దక్కించుకుంది. ఈ మేరకు షాపూర్జీ పల్లంజీ సంస్థకు రోడ్లు భవనాల శాఖ అంగీకార పత్రం ఇచ్చింది. సచివాలయ నిర్మాణ పనుల కోసం 617 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియలో ఎల్&టీ సంస్థతో పాటు షాపూర్జీ పల్లంజీ సంస్థలు పాల్గొన్నాయి. తక్కువ టెండర్ కోట్ చేసిన షాపూర్జీ పల్లంజీ పనులను దక్కించుకుంది. 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్లో ప్రభుత్వం షరతు విధించింది. పాస్పోర్ట్ల జారీకి సంబంధించి అభ్యర్థుల వెరిఫికేషన్ను సత్వరమే పూర్తి చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీస్ శాఖకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. పాస్పోర్ట్ల జారీని మరింత వేగిరపరిచేందుకు వెరిఫికేషన్ కీలకమని అన్నారు. పునరుద్ధరించబడిన హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాస్పోర్ట్ల జారీలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మంచి పనితీరును కనపరుస్తున్నాయని అన్నారు. గతంలో పాస్పోర్ట్ల జారీ చాలా సంక్లిష్టంగా ఉండేదని, అయితే అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ జారీ ప్రక్రియ చాలా సులభతరమైందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎంపికైన తపాలా కార్యాలయాల్లో కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రేవంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అధికారి డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Bring it to the doorsteps of our citizens through Passport Seva Kendras and Post Office Passport Seva Kendras. As I speak today, we have 517 Passport Seva Kendras, including 424 Post Office Passport Seva Kendras across the country, providing passport services to our citizens. As a result of the increased capacity, Ministry of External Affairs has been issuing an average approximately 10 lakh passports per month before the pandemic struck. We are hopeful of resuming our work in full speed and reach the pre-pandemic level in due course as our economy reopens. Because of the conscious efforts made by the ministry, the entire passport application process has become much more user-friendly and pleasant. Today, our citizens can apply for passport from any corner of the country. దుబ్బాక ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి మోతేగ్రామంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్లపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రఘునందన్ రావు గెలిచిన వారం రోజుల్లో మల్లన్న సాగర్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 3 రోజుల నుంచి సర్వేలు మొత్తం మోగుతున్నాయి. మొన్న పర్సెంటేజ్ పెరిగింది, నిన్న ఇంకా పెరిగింది, ఇవాళ ఇంకా పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాకలో రెపరెపరాడేది కాషాయపు జెండా తప్ప పింకు కలర్ జెండా కాదన్న విషయం పట్టణం అంటే కేసీఆర్ గారికి నిద్రపడతలేదు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేత మంత్రి హరీష్ రావు తోగుట్ట మండలం ఘానాపూర్, కుడికందుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గోదావరి జలాలను సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. విద్యుత్ నూతన వ్యవసాయ చట్టాలపై ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు లేఖ రాశారు. ఉప ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రతి మండలానికి ఒక కేంద్ర పరిశీలకుడిని పంపాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అడవులు వన్యప్రాణుల రక్షణ కలప స్మగ్లింగ్ నివారణకు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో ఈ 3 రాష్ట్రాల పోలీస్ అటవీ అధికారుల సమావేశం ఈరోజు జరిగింది. సుమారు 2 దశాబ్దాల విరామం తర్వాత ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పెద్దపులి సంచారం వెలుగులోకి రావడంతో పులుల సంరక్షణకు చర్యలను సమావేశంలో అధికారులు చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లో 2 వైపులా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణాపై నిఘా పెంచాలని కూడా నిర్ణయించారు. ఈ సందర్భంగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ అధికారి ఎస్ఎన్ మురళి మాట్లాడుతూ తెలంగాణలో అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. పులుల సంరక్షణకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్ర అటవీ సంరక్షణ ముఖ్య అధికారి ఆర్ శోభ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాల సమన్వయ సమావేశాల ద్వారా అటవీ ఆవాసాలను రక్షించడంతో పాటు నిరంతర నిఘా సాధ్యమవుతుందని అన్నారు. What is around us is making you live. Once a person realizes that, you feel it your bounden duty to give it back and protect the life. Unless and until we have the proper balance, mankind will not exist any longer on this earth. COVID itself has given us a big lesson. It has changed the lifestyle, it has changed the way of thinking of everybody. We need to take care of a small, little, angstrom-sized virus. It has its role, it has its place. So you have to keep it in its place so that it will not overpower the rest of the other beings. Everything has a balance to fall in. Nothing should exceed its own limit, the saturated or the tolerable limits, the threshold limits. Once anything crosses a threshold limit, be it the greed of man, the whole environment around you, the life around you collapses. So, మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముస్లిం సోదరులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ సోదరభావం సందేశాలు కాలాతీతమని అన్నారు. సమానత్వం సామరస్యం ఆధారంగా సమాజాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారని గుర్తు చేశారు. పవిత్ర ఖురాన్లో ఉదహరించిన విధంగా దేశంలో శాంతి సామరస్యం పరడవిల్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి కోరారు. గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముస్లిం సోదరులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్-19 నిబంధనల్ని అనుసరిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. అభివృద్ధితో పాటు పర్యావరణంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణ హరిత భవనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేసేందుకు ఇదే మంచి తరుణమని, ఈ దిశగా ప్రభుత్వాలు, ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థలు దృష్టి సారించాలన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ బిల్డింగ్ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. Transform in every sense. Over the past few decades, humankind has been experiencing extreme climate events at regular intervals, from droughts to floods to wildfires. The extreme events, tsunamis, and have wreaked havoc in the affected regions and caused economic as well as health damages. It is now clear that climate change is real as daylight, and countries all over the world must adopt drastic and revolutionary measures to mitigate the problems of global warming. According to the World Green Building Council, buildings and construction amount to 39% of the energy. They account for 39% of energy related to CO2 emissions in the world. This is a matter of concern and needs to be addressed on a war footing. The need of the hour is accelerate the process of total decarbonization of the built environment. Perhaps the time has come to seriously consider
we have to make it mandatory for every new building, government or private, to go green, be it for office, hospital, education, entertainment, hotel, home, all this. Not only new buildings, the existing buildings need to have to be retrofitted to make them environment friendly by adopting green practices that promote energy efficiency and water conservation. I suggest that CIA should focus on this also, retrofitting the old buildings. Sustainable buildings are an important component in building resilient communities. As a matter of fact, there is a need to create awareness on the urgency of promoting green buildings concept among the people. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. నెల నెలా పొదుపు చేసే డబ్బు వారి చదువుకు, వివాహానికి ఉపయోగపడుతోంది. జనగామ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న సుకన్య సమృద్ధి యోజనపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఆడపిల్లల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా రూపొందించబడింది. పాప పుట్టినరోజు నుంచి 10 సంవత్సరాలలోపు ఎప్పుడైనా తల్లిదండ్రులు పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 రూపాయలు మించకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల కనీసం 250 రూపాయలు పాప పేరున ఖాతాలో జమ చేయాలి. పాప 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది. ఖాతా తెరిచేటప్పటి నుంచి 21 సంవత్సరాల తర్వాత పాప పేరున ఉన్న ఖాతాలో అప్పటి వరకు జమ అయిన డబ్బులను చక్రవడ్డీతో కలిపి వచ్చే మొత్తాన్ని అమ్మాయికి అందిస్తారు. జనగామ జిల్లాలో 155 బ్రాంచ్ పోస్టాఫీసులతో పాటు 15 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజనలో భాగంగా పోస్టాఫీసుల్లో తమ పాప పేరున ఖాతా తెరవడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పాప పేరట పొదుపు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 30,000 సుకన్య సమృద్ధి యోజన పథకం అకౌంట్లను తెరిచినట్లు హెడ్ పోస్టాఫీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రజల్లో ఈ పథకంపై అవగాహన వచ్చిందన్నారు. మినిమం 250 రూపాయల నుంచి మ్యాక్సిమం ఒక ఇయర్లో 1,50,000 రూపాయలు డిపాజిట్ దాంట్లో జమ చేసుకోవచ్చు. ఈ పూర్తి మొత్తం వాళ్ళు అమ్మాయి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత కొంత అమౌంట్, అమ్మాయి 21 ఇయర్స్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ చదువులకు, వాళ్ళ పెళ్లిళ్ళకి ఈ స్కీమ్ ముఖ్యంగా ఉద్దేశించబడింది. ఈ పథకం ద్వారా ప్రతి నెల కొద్దిగా పొదుపు చేసుకుంటే తమ పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్తున్నారు. 1.5 lakh వరకు కూడా మ్యాక్సిమం వేసుకోవచ్చు. వేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. పాప యొక్క భవిష్యత్తుకు బేటీ పడావో బేటీ బచావోకు మంచి ఆదరణ ఉన్న స్కీమ్. సుకన్య సమృద్ధి యోజన దాంట్లో మా ఇద్దరు పాపలకి డిపాజిట్ చేస్తున్నా, మంత్లీ కడుతున్నా. నాకు ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. రేపు వాళ్ళ ఫ్యూచర్లో మ్యారేజ్ పర్పస్ అయినా ఇంకా చదువుల పర్పస్ అయినా వీళ్ళు 18 ఇయర్స్ తర్వాత హాఫ్ అమౌంట్ ఇస్తా అంటున్నారు. నా కూతురు వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి సుకన్య యోజన పథకం కింద నేను వాళ్ళకు మంత్లీ 1000 రూపాయలు చొప్పున ఇలా కడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా కడుతున్నాను. వాళ్ళపై చదువుల గురించి, మ్యారేజ్ పర్పస్ దేనికైనా కానీ 21 ఇయర్స్ తర్వాత నాకు అమౌంట్ వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సంప్రదాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నీమ్ కోటెడ్ యూరియాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నీమ్ కోటెడ్ యూరియాను రైతులకు సబ్సిడీ మీద అందిస్తోంది. నల్లగొండ జిల్లాలో నీమ్ కోటెడ్ యూరియా సరఫరాపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతినడంతో పాటు పంట దిగుబడి కూడా తగ్గుతుంది. భూసారాన్ని పరిరక్షించడానికి, పంట దిగుబడిని పెంచడానికి వేపపోత యూరియాను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వేప నూనె కలిపిన యూరియాను వాడటం వలన రైతులు ఎక్కువ లాభాలను పొందుతున్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతోంది. నీమ్ కోటెడ్ యూరియా వాడకంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో దీన్ని వాడటానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం గొల్లపల్లి గ్రామంలో రైతులు గత 3 సంవత్సరాలుగా వేపపూతతో తయారైన యూరియానే వాడుతున్నారు. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సాధారణ యూరియా కంటే ఎక్కువ కాలం నీమ్ కోటెడ్ యూరియా పనిచేస్తుందని,
చీడ నివారణకు క్రిమిసంహారక మందుగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. సాధారణ యూరియాకు బదులుగా వేప నూనె కలిపిన యూరియాను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. గతంలో కంటే 30% కేంద్ర ప్రభుత్వము 30% నీమ్ కోటెడ్ యూరియాకు బదులుగా ఇప్పుడు 100% యూరియా ఉత్పత్తిని కూడా ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలకు కూడా చేసే విధంగా సూచనలు చేయడం జరిగింది. ఈ నీమ్ కోటెడ్ యూరియా వాడడం వల్ల చేను పచ్చదనంగా ఉండి ఈ ఎరువు వాడడం వల్ల భూసారం దెబ్బతినట్లేదు, మంచి పంట వస్తుంది. ఇప్పుడు ప్రతి 2 ఏళ్ల నుంచి మేము నీమ్ కోటెడ్ యూరియానే వాడుతున్నాం. ఇది చాలా బాగుందండి. మాకు దిగుబడి ప్రతి సంవత్సరం కూడా 60 నుంచి 70 బస్తాలు వస్తుందండి. అంతకుముందు ఇంత ఉండకపోయేది. నీమ్ కోటెడ్ యూరియా రావడం వల్ల దీంట్లో వేప నూనె కలపడం వల్ల ఏమైందంటే పెస్ట్ కంట్రోల్ బాగా అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా కరుగుకుంటూ ఎక్కువ రోజుల వరకు అది పచ్చదనంగా ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. 1995లో కొన్ని మాసాల పాటు, అనంతరం 1998 నుంచి 2001 వరకు కేశుభాయ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్ శాసనసభకు ఆయన 6 సార్లు ఎన్నికయ్యారు. కేశుభాయ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి కొనుగోలుకు సీసీఐ 28 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రైతులు పత్తిలో తేమ స్థాయి 12% మించకుండా నాణ్యత గల పత్తిని మార్కెట్కు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతుల నుంచే పత్తి కొనుగోలు చేస్తుందని, ఇందులో ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని అన్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోలును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 7,58,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, ఏనుమాముల మార్కెట్కు ఎక్కువగా వరంగల్ అర్బన్ జిల్లా నుంచే పత్తి వస్తుందని అన్నారు. కాగా ఆదిలాబాద్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్తి పండించిన రైతులు ఆందోళనకు గురికారాదని జోగు రామన్న కోరారు. సీసీఐ ద్వారా జిల్లాలో పండించిన మొత్తం పత్తిని కొనుగోలు చేస్తామని జోగు రామన్న హామీ ఇచ్చారు. పాత వ్యాపారస్తున్నారు, మిల్లర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు కొనిపించి ఏర్పాటు చేస్తారు తప్ప మధ్యలో బ్రోకర్లు ఎక్కువ పెడతామని, వాళ్ళు పెట్టమని రైతులను మోసం చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళని నమ్మొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తారు. మరి ఆదిలాబాద్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు జరుగుతుంది. అయితే మద్దతు ధర 5,825 రూపాయలు 8% మాయిచర్ తోటి మొదలవుతుంది. దాని ప్రకారంగా మరి ఏదైతే 12% వరకు మనకు ఒక్కొక్క % పెరిగితే ఆ రకంగా కట్టి చేస్తామని చెప్పి రైతులు తెలుసు. దానికి అందరూ కూడా సహకరించి గత సంవత్సరం నుంచి మంచిగా మార్కెట్ నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మేము రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఓపికతోటి, సంయమనంతో ప్రారంభం చేసుకున్నాం. ఇది మనకు పూర్తి స్థాయిలో గత సంవత్సరం ఎట్లయితే మీకు సపోర్ట్ ప్రైస్ పడ్డదో ఈసారి కూడా తప్పకుండా రైతులను ఆదుకోవడానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి దర్బార్ హాల్లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యురాలైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని
సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దేశానికి ధరణి ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందన్న సీఎం కేసీఆర్. 3 చింతలపల్లి నుంచి ధరణి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. రైతు బంధు కొనసాగుతుందని స్పష్టం చేసిన కేసీఆర్. వీఆర్ఓల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ. ఎంసెట్లో కీలక మార్పులు, ఇంటర్ వెయిటేజీ రద్దు, కనీస అర్హత మార్కుల్లో సడలింపు. కొత్త సెక్రటేరియట్ పనులను దక్కించుకున్న షాపూర్జీ, పల్లోంజీ. 610 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. కోవిడ్ వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని హామీ. వ్యాక్సిన్ నిల్వకు 28,000 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఉల్లి ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటన. 1,00,000 టన్నుల ఉల్లిని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్న నరేంద్ర సింగ్ తోమర్.